దట్. టెక్నాలజీ పెరిగిపోయింది, చోరీలు దోపిడీలు ఈజీ అయిపోయాయి. టెక్నిక్ తెలిస్తే చాలు, చిన్న చిప్తో ఏటీఎం మొత్తం దోచుకోవచ్చు. పక్కా హైటెక్ పద్ధతిలో ఏటీఎం చోరీలు జరుగుతున్న తీరు పోలీసులను కలవరపరుస్తోంది. ఇందుకీ ఎవరా హైటెక్ దొంగలు, ఎలా జరుగుతున్నాయి ఈ చోరీలు మీరే చూడండి. పెద్ద పెద్ద కట్టర్లు గడ్డపారలతో ఏటీఎం దోచుకునే రోజులు పోయాయి. దొంగలు కూడా స్మార్ట్ గా ఆలోచించడం మొదలు పెట్టారు. టిప్ టాప్ గా ఊపుకుంటూ వచ్చి స్మార్ట్ గా చోరీ చేసి వెళ్లిపోతున్నారు. అలాంటిదే ఈ ముఠా కూడా. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు ఫ్లైట్ లో వచ్చి చిన్న చిప్ సాయంతో జనం డబ్బుల్ని ఈజీగా కాచేసి తుర్రుమని పారిపోతున్న ముఠా ఇటీవల పోలీసులకు దొరికింది. కొత్త తరహా ఏటీఎం చోరీలు బయటపడటం పోలీసులకే షాక్ ఇచ్చింది. వీళ్ళంతా ఢిల్లీ, హర్యానాకు చెందిన వాళ్లు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి దొంగతనాలు మొదలు పెట్టారు. ముఠా నాయకుడు బిన్ దగ్గర ఏటీఎం చోరీ టెక్నిక్ ను నేర్చుకున్నారు. వెండితో తయారు చేసిన చిన్న చిప్స్ సాయంతో ఏటీఎం ఎలా దోచుకోవాలో తెలిసిందే. ఏటీఎం డాష్ బోర్డుపై ఉన్న లెటర్ సైజులో ఉంటుంది చిప్. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అవసరం లేకుండా పనిచేస్తుంది. డాష్ బోర్డులోని యాష్ సింబల్ కింద పెడితే ఏటీఎం ఒక్కసారిగా హ్యాంగ్ అయిపోతుంది. రెండు మిషన్లు ఉన్న ఏటీఎం సెంటర్లలోనే చోరీకి ప్లాన్ చేస్తారు. ఓ ఏటీఎం మిషన్ లో చిప్ పెట్టి జామ్ చేస్తారు. ఎవరైనా ఆ మిషన్ లో డబ్బులు డ్రా చేయాలంటే ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. 1-2 సార్లు ట్రై చేసినా డబ్బులు రావు. దీంతో పక్క మిషన్ లో ఉన్న దొంగలు ఇందులో డబ్బులు వస్తున్నాయి, డ్రా చేసుకోమని చెప్పి వెళ్లిపోతారు. అయితే జామ్ చేసిన మిషన్ లో కస్టమర్ల డేటా రీడ్ అవుతుంది. కస్టమర్ బయటికి వెళ్లిపోగానే చిప్ తీసేసి ఆ డేటా సాయంతో డబ్బులు డ్రా చేస్తారు. సదరు కస్టమర్ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు ఉంటే వారి అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ నుంచి ఉడాయిస్తారు. ఈ సిల్వర్ అనేది చిన్న స్మాల్ ప్లేట్. ఈ ప్లేట్ ను మనం ఏదైతే బాక్స్ పిన్ బాక్స్ ఉంటుంది కదా, మనం డాష్ బటన్, ఈ డాష్ బటన్ మధ్యలో గనక దాన్ని ఇన్సర్ట్ కనుక చేసి తర్వాత దాన్ని మనం ఆపరేట్ కనుక చేస్తే అది టోటల్ గా డాష్ బాక్స్ లో అవన్నీ కూడా డిఫంక్ట్ అయిపోతుంది అన్నట్టు. ఇలా హైదరాబాద్ కు వచ్చిన ప్రతిసారి 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు దోచుకుని వెళ్లిపోతారు. ఆ డబ్బులు ఖర్చయ్యే వరకు జల్సా చేస్తారని విచారణలో తేలింది. అయితే కొత్త పద్ధతిలో ఏటీఎంల దగ్గర జనం డబ్బులు దోచుకుంటున్న తీరు కలవరపరుస్తోంది. ఇన్నాళ్లు ఏటీఎంలను ధ్వంసం చేయటం లేదా ఏటీఎంల దగ్గర జనాన్ని బెదిరించి డబ్బులతో పారిపోవటం లాంటివి చాలా జరిగాయి. కానీ ఇది చాలా స్మార్ట్ చోరీ. ఎక్కడా అనుమానం రాకుండా సైలెంట్ గా డబ్బులు దోచుకుని పారిపోతున్నారు. ఈ వీళ్ళంతా 5గురు ఉంటారు. మొదట 2 లోపలికి వస్తారు, బయట 3 వాచ్ చేస్తూ ఉంటారు. ఆ 5గురులో ఈ 2 వీళ్ళకి అసిస్ట్ చేసినట్టు అది చేస్తుంటారు. అయితే మనకు ఈ వివరాలు పూర్తిగా తెలియనందున బయట ఉన్న కెమెరాల ద్వారా వీళ్ళు యూజ్ చేసే సైకిల్ మోటార్ను గుర్తించి ఆ సైకిల్ మోటార్ ఎక్కడి నుంచి వచ్చిందని పూర్తిగా వాటి వివరాలు సేకరించిన తర్వాత దానికి అతను మనము ఈ ఢిల్లీ గ్యాంగ్ అనేది పట్టుకోవడం అనేది జరిగింది. మరి ఇలాంటి చోరీలే ఢిల్లీలో చేయకుండా హైదరాబాద్ కు ఎందుకు వచ్చారన్న అనుమానం రావచ్చు. ఢిల్లీలో ఏటీఎం సెంటర్లన్నీ లేటెస్ట్ టెక్నాలజీతో అప్లోడ్ చేశారు. హైదరాబాద్ లో ఇంకా పాత టెక్నాలజీనే వాడుతుండటం, సెక్యూరిటీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల ఇక్కడ ఏటీఎంని టార్గెట్ చేశారని విచారణలో తేలింది.